బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి నిజాలు చెప్పే అలవాటు లేదని సభలో ఆయన మాట్లాడేవన్నీ అవాస్తవాలేనని బట్టి విక్రమార్క అన్నారు. తమ 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేయలేదని 52,000 కోట్లు మాత్రమే అప్పు తెచ్చామన్నారు. ఏడాదిలోనే 66,000 కోట్ల అప్పులు చెల్లించామన్నారు. 40,000 కోట్ల పెండింగ్ బిల్లుల్లో ఇప్పటికే 20,000 కోట్లు క్లియర్ చేశామని బట్టి స్పష్టం చేశారు. సివిల్ సప్లైస్ లో 18,000 కోట్ల బకాయిలు పెట్టారని గుర్తు చేశారు. ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులట వాళ్ళట చెప్తా ఉన్నారు. ఎట్లా అధ్యక్ష, 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయి మళ్ళీ తిరిగి వచ్చి తగుదనమ్మా అని ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది హరీష్ రావు గారు మాట్లాడారంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే వారికి ఎప్పుడు నిజం చెప్పే అలవాటు లేదు. వారు ఎప్పుడు అవాస్తవాల్ని సత్యదూరమైన మాటల్ని ప్రజల్ని రాజకీయం కోసమే అన్ని మాట్లాడతారు. కాబట్టి సరే, వారు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారులే అనుకున్నా. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు. వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు, వారు కూడా మాట్లాడుతున్నారు. వారు వెనక కూర్చొని మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు? అట్లా మాట్లాడబాకండి అధ్యక్ష. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఉచిత కరెంటు మేము ఇస్తున్నామని వీళ్ళు ఏదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా? డిస్కౌంట్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష. వాళ్ళకు 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. అసలు అధ్యక్ష వినండి, మేము చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టెన్షన్గా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకి ఎనర్జీ శాఖ సంబంధించి రైతులకి ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం. అంతేకాదు ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట బండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి. ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేమిచ్చినట్టే అది కూడా. ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, కొన్నదానికి 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తూ ఉన్నారు వారు. ఎవరైనా ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? ఏమనండి, కొనుగోలు చేస్తే అధ్యక్ష వాళ్ళు చెప్పిన లెక్కలు అదే కార్పొరేషన్స్ గురించి కూడా చెప్పారు వాళ్ళు. అందుకే అన్న అదే కార్పొరేషన్ ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో 3 రోజుల్లో డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. అరే పాపం, వాళ్ళు కళ్ళాల్లో కొనుగోలు చేసి మిల్లు పోతే డబ్బులు రాక నెలల తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం. ఇవాళ కొనుగోలు చేయటం ఒక్కటే కాదు అధ్యక్ష, వాళ్ళ డబ్బులు ఇయటమే కాదు, చివరికి సన్నాలకి క్వింటాకి 500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 500 కూడా 3 రోజుల్లో ఇస్తా ఉన్నారు.